ఐర్లాండ్ దేశం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథను మీకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ దేశంలోని పచ్చని ప్రకృతి దృశ్యాలు, సాహసంతో కూడిన కథలు మరియు మాయాజాలంతో నిండిన పరిసరాలు మనల్ని ఆకర్షిస్తాయి. మా కథ ది చేంజ్లింగ్ ఈ అద్భుతమైన నేపథ్యంలో జరుగుతుంది. ప్రారంభిద్దాం. ద చేంజ్లింగ్. చాలా ఏళ్ల క్రితం ఐర్లాండ్ దేశంలో కొంతమంది దేవకన్యలు ఉండేవారు. వారి బుద్ధి మంచిది కాదు. అలా అని ఎవరికీ హాని చేసేవారు కాదు, కాని వాళ్లకి పనిచేయడమంటే బద్ధకంగా ఉండేది. ఎవరైనా వండి పెడితే తినడానికి బావుంటుంది అనుకునేవారు. అలా ఎవరు వండి పెడతారు? అందుకని ఎవరి ఇంట్లో అయినా చిన్నపిల్లలుంటే వారిని తీసుకెళ్ళి ఎక్కడో దాచేసి వారి స్థానంలో వీళ్లే చిన్నపిల్లల వేషంలో వచ్చి ఉండేవారు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఎవ్వరూ ఏ పని చెప్పరు. రుచికరమైన, బలమిచ్చే ఆహారం ఇస్తారు. చక్కగా గారం చేస్తారు. తిట్టరు. బయటికి వెళ్ళి పనిచేసి డబ్బు సంపాదించనక్కర్లేదు. ఇలా ఇన్ని రకాలుగా సుఖంగా ఉంటుంది కాబట్టే వాళ్ళు చిన్నపిల్లల రూపంలోకి మారిపోతూ ఉండేవారు. ఈ దేవకన్యలను చేంజ్లింగ్స్ అని పిలిచేవారు. ఈ చేంజ్లింగ్స్కు మంత్రశక్తులు ఉండేవి. వాళ్లు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారిపోగలరు. జీవం లేని వస్తువుల రూపంలోకి మారితే ఎవ్వరూ గుర్తుపట్టగలిగేవారు కాదు. అంత చక్కగా మారిపోయేవారు. అయితే మనుషుల, జంతువుల రూపాలు మార్చుకున్నప్పుడు వాళ్లు అంత బాగా సమర్థించలేకపోయేవారు. ఒక్కోసారి పట్టుపడిపోయేవారు కూడా. ఏది ఏమైతేనేం వాళ్లు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడం మాత్రం ఆపలేదు. చిన్నపిల్లలు ఉన్న తల్లులందరికీ హెచ్చరికలు చేయబడ్డాయి. తమ పిల్లలను ఏమాత్రం అలక్ష్యం చెయ్యకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని. అందుకే తల్లులు వాళ్ల పిల్లలను కళ్లల్లో పెట్టుకుని కాపాడుకునేవారు. అక్కడే కేజేల్ మార్టీర్ అనే ఊళ్ళో మేరీ షానెల్ అనే ఒక అమ్మాయి తన భర్తతో కలిసి జీవిస్తుండేది. వాళ్లకు 3 నెలల వయసు కల ఒక బాబు ఉన్నాడు. వాళ్ళిద్దరికీ ఆ బాబు అంటే ప్రాణం. వాడిని చాలా శ్రద్ధగా చూసుకునేవారు. వాళ్లకు పంటలు కోత కోసే సమయం వచ్చింది. పొలాల్లో పండిన పంటను కోసి సంతలో అమ్ముకోవాలి. ఆ సమయంలో పొలంలో చాలా పని ఉంటుంది. అందుకని గ్రామస్తులందరూ పొలాల్లో పనికి వెళ్లేవారు. మేరీ కూడా పొలానికి వెళ్లవలసి వచ్చినప్పుడు వాళ్ల ఇంటిపక్కనే ఉన్న ఒక ముసలామెకి బాబుని ఇచ్చి తన పొలానికి వెళ్తూ ఉండేది. ఆ అవ్వ అంటే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ చాలా మంచి మనసు కలది. అందరికీ తనకు చేతనైన సహాయం చేస్తూ ఉండేది. పిల్లలను చూడ్డంలో ఆవిడకు చాలా నేర్పు ఉంది. పిల్లలు కూడా ఆవిడంటే ఎంతో ఇష్టపడేవారు. ఊళ్ళో వాళ్లందరూ కూడా ఎప్పుడైనా వాళ్ల పిల్లల్ని కాసేపు ఆవిడికి అప్పగించి వాళ్లు పనుల మీద వెళ్తుండేవారు. ఈసారి మాత్రం అవ్వ ఏదో పనిమీద ఊరు వెళ్ళింది, తన బంధువులను కలవడానికి. అందుచేత మేరీ వాళ్ల అబ్బాయిని చూసుకునేవారు ఎవ్వరూ లేకపోయారు. ఇక చేసేదేమీ లేక మేరీ పొలానికి వెళ్లేటప్పుడు బాబును కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. ఓ, మేరీ కూడా పనిలోకి వచ్చింది అన్నది సారా అనే ఇంకో అమ్మాయి. మేరీ తన దగ్గరకొచ్చేసరికి ఆమె చేతిలో పిల్లవాడిని చూసి, ఇవాళ ఈ బుజ్జిబాబు ఇర్విన్ని కూడా తీసుకొచ్చావే అని అడిగింది. అవును, తీసుకురాక తప్పలేదు. అవ్వ ఏదో ఊరు వెళ్ళింది. ఇంటి దగ్గర బాబును చూసేవాళ్లు ఎవ్వరూ లేరు. అందుకే తప్పనిసరై తీసుకువచ్చాను. ఇక్కడ ఏమీ ఇబ్బంది ఉండదు కదా అని అడిగింది మేరీ. ఏమీ ఇబ్బంది ఉండదులే, మేమందరం వీడితో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటాం అని అంది సారా. సరే, వీణ్ణి ఆ మూల పడుకోబెట్టి వస్తాను. అక్కడైతే ఏమీ ఇబ్బంది ఉండదు. మనందరికీ కూడా వాడు కనబడుతూ ఉంటాడు అని చెప్పి ఆ పసివాడిని తన కోటు విప్పి అందులో చుట్టబెట్టి అక్కడ నీడపట్టున ఒక గడ్డివామి ఉంటే అక్కడ పడుకోబెట్టి వచ్చింది. పొలంలో పని చేస్తున్నప్పటికీ బాబు మీద ఒక కన్నేసే ఉంచారు అక్కడివారు. మేరీ పని పూర్తి చేసుకుని బాబుని తీసుకుని ఇంటికి వెళ్దామని
బాబు దగ్గరికి వచ్చి చూడగానే ఆమె నిర్ఘాంతపోయింది. ఎందుకంటే అతను ఆమె కొడుకులాగే ఉన్నాడు కాని పరీక్షగా చూస్తే కాదని తెలుస్తోంది. ఆమెకు దేవకన్యల గురించి అందరూ చేసిన హెచ్చరికలు గుర్తుకు వచ్చాయి. వాళ్లే తన బాబుని మార్చేశారని గ్రహించింది. కాని ఆ కలవరపాటును ముఖంలో కనబడనీయకుండా జాగ్రత్తపడింది. తన కొడుకు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు. కాని ఇక్కడ ఉన్న పిల్లాడు బక్కచిక్కిపోయి వాడిలో సగం కూడా లేడు. తన కొడుకు ఎప్పుడూ ఏడ్చేవాడే కాదు, హుషారుగా నవ్వుతూ ఉండేవాడు. ఆమెకు చాలా కోపం వచ్చింది దేవకన్యలమీద. కాని అవేమీ బయటకు కనపడకుండా స్థిమితంగా ఉంది. తన చేతిలో ఉన్నవాడు తన కొడుకే అన్నంత ప్రేమగా నటిస్తూ అతనిని ముద్దులాడుతూ ఇంటికి వెళ్ళింది. అతనికి ఆహారమిచ్చింది. బాబు రూపంలో ఉన్న దేవకన్య ఆత్రంగా బోలెడు తిండి తిన్నది. అతనిని నిద్రపుచ్చి అదే ఊళ్ళో ఉన్న ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మీరు నాకు ఓ సహాయం చెయ్యాలి. దుష్టబుద్ధిగల దేవకన్యలు నా కొడుకును ఎత్తుకుపోయారు. ఆ స్థానంలో ఒక దేవకన్య మా ఇంట్లోకి ప్రవేశించింది. నేను నా కొడుకును తిరిగి తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలో సెలవివ్వండి అని ప్రార్థించింది. అమ్మా, నీ బాధ నేనర్థం చేసుకోగలను. నీ పిల్లవాడు నీకు దూరం కావడం నిజంగా దురదృష్టమే. నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. అడవిలో ఉండే ఈ చిలిపి దేవకన్యలు ఊళ్ళోకి వచ్చి నానా హంగామా చేసేస్తున్నాయి. వీళ్ల దృష్టి పడకముందు మన ఊరు ఎంతో ప్రశాంతంగా ఉండేది. వీళ్లకు తప్పకుండా ఏదో ఒకరోజు గుణపాఠం చెప్పాలి. అలా అని ఇవి మనుషులకు ఏ హాని చెయ్యవు. వాటికి కావలసిందల్లా మంచి ఆహారం, శుభ్రంగా తిని పడుకోవడం అంతే. అందుకే చిన్నపిల్లల వేషాల్లో వస్తున్నాయి. వీటికి తగిన శాస్తి చెయ్యాలంటే వాటికి ఏం కావాలో అవి అందకుండా మనం జాగ్రత్త పడ్డమే. ఒక విషయం గుర్తుపెట్టుకో మేరీ, నీ దగ్గర ఉన్నది నీ బిడ్డ కాదు. అందుకని అతన్ని నీ బిడ్డలాగా గారాం చెయ్యవలసిన పనిలేదు. ముద్దుగా చూసుకోనక్కర్లేదు. నీ బిడ్డకు పెట్టినట్టు రుచికరంగా వండి పెట్టనక్కర్లేదు. నువ్వు నీ బిడ్డలాగా దీన్ని గారాం చేసినంతవరకు అది నీ ఇంటిని విడిచిపోదు. అది వెళ్లనంతవరకు నీ బిడ్డ నీ దగ్గరికి చేరడు. అందుచేత ఇలా చెయ్యక తప్పదు. దేవకన్యలకు ఆకుకూరలంటే ఇష్టముండదు. అందుకని దానికి రోజూ ఆకుకూరలు వండిపెట్టు. వాటికి ఏదైతే నచ్చదో నువ్వు అదే చేస్తూ ఉండు. వాటిమీద ఎప్పుడూ అరుస్తూ కేకలేస్తూ ఉండు. ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తూ ఉండు. నిద్రపోవడానికి అస్సలు సమయమివ్వకు. ఇలా చేస్తే నువ్వు ముద్దు చేయడం లేదని, మంచి ఆహారం దొరకడం లేదని అవి వెళ్ళిపోతాయి. నీ కొడుకును నీకు ఇచ్చేస్తాయి అని వివరంగా చెప్పాడు ఆ మాంత్రికుడు. మీరు చెప్పినట్టే చేస్తాను. నాకు మంచి ఉపాయం చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ మేరీ ఆయనకు నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాక ఆ మాంత్రికుడు చెప్పినట్టే చేసింది. తన ఇంట్లో తన కొడుకు రూపంలో ఉన్న దేవకన్యకు ఏదైతే ఇష్టముండదో ఆ పనులన్నీ చేసింది మేరీ. ఎప్పుడూ ఆమెని తిడుతూ ఉండేది. భోజనంలో ఆకుకూర ముద్దగా ఉడికించి పెట్టేది. ఆ దేవకన్యకి ఆకుకూర అంటే పరమాసహ్యం. నోట్లో పెట్టుకోగానే ఉమ్మేసింది. అది చూసి మేరీ, నీకెంత ధైర్యం, పెట్టిన భోజనాన్ని ఉమ్మేస్తావా? తింటే తిను, లేదంటే ఆకలితో అలాగే పడుకో. ఇక నేనేమీ పెట్టేది లేదు నీకు అంటూ గట్టిగట్టిగా తిడుతూ బలవంతంగా ఆ ఆకుకూర ముద్దని దేవకన్య నోట్లో కుక్కింది. ఇదంతా చూసి దేవకన్యకు మనసులో దడపుట్టింది. ఈవిడ ఎవరో కాని ఇక్కడ ఉంటే ఇవన్నీ తినలేక నా ప్రాణం పోయేటట్టు ఉంది. ఏదో కాస్త సుఖపడవచ్చు అనుకుంటే ఇక్కడ నాకు నరకంలా ఉంది. ఇక్కడ ఉండేకన్నా నా వాళ్లతో ఉండడమే మంచిది అని అనుకుంటూ లేచి చక్కా పోయింది. మరునాడు ఉదయానికి మేరీ అసలు బిడ్డని వాళ్ళింట్లో ఉన్న ఉయ్యాలలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది. మేరీ సంతోషానికి అవధుల్లేవు. తనకు మంచి ఉపాయం చెప్పిన మాంత్రికుడికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇక ఆ తరువాత ఎప్పుడూ ఆ ఊళ్ళో దేవకన్యలు పిల్లల్ని ఎత్తుకుపోయారన్న వార్తలు వినిపించలేదు. అందరూ సుఖంగా ఉన్నారు.
కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మనం ఇతరులను అర్థం చేసుకోవడం, వారి దృక్పథాన్ని పరిగణించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. మీరు ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయడం ద్వారా ఈ సేకరణ నుండి మరిన్ని కథలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులను అన్వేషించవచ్చు. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్పై మాత్రమే అందుబాటులో ఉంటాయి. అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ కూడా యాప్పై మాత్రమే ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యులు కావడానికి ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పోటిఫైలలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వడానికి మేము మీకు ఆహ్వానిస్తున్నాము. మీరు ఈ కథను వీక్షించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.